కూడా పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టారని తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాచిపెట్టి మళ్ళీ ఉదయం 4:15 ఇంకొక డ్రోన్ పంపించారు. అట్లీస్ట్ ఆ డ్రోన్ అయినా టార్గెట్ హిట్ చేస్తే అది ప్రధానికి చెప్తే ఒకవేళ హ్యాపీ ఫీల్ అవుతాడేమో, ఒక నవ్వు ముఖం చూడొచ్చేమని. దాన్ని కూడా కూల్చేసేసరికి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఆత్మస్థైర్యం దెబ్బతింది. సో ఈ పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తున్నాడు, అది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని బంకర్లో దాచిపెట్టిన విషయాన్ని ఎలా చూడాలి అసలు? అంటే బేసిక్గా ఒక వార్ జరుగుతున్నప్పుడు కావచ్చు, ఒక యుద్ధం ఏ దేశంలో అయినా సరే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశ ప్రధానంగా ముందుండి నడిపించే పరిస్థితి జరుగుతుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి రాత్రి మనం చూపించిన చుక్కలతో కేవలం అసలు ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలోనే బాంబు దాడులు జరగడంతో ఆయన ఒక్కసారిగా షాక్కు గురైన పరిస్థితి. అతన్ని హుటాహుటిన బంకర్లో తీసుకువెళ్ళి దాచిపెట్టాల్సిన పరిస్థితి. నిజంగానే పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడని పాకిస్తాన్ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పటికే పాక్ సైన్యాధిపతి ఊరుదులు వెళ్ళిపోయాడని సమాచారం ఉంటే ఇప్పుడు పాక్ ప్రధాని బంకర్లో దాక్కున్నాడని చెప్పి పాకిస్తాన్ ఇంకా ఎవరు నిజానికి సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళడం బంకర్లో దాచేటప్పటికి అంటే ప్రధాని అంటున్నాడు, నేను విన్నాను, నాకు వినపడింది శబ్దం, నేను చూశాను అని ఒక టెన్షన్లో ఉన్నాడంటే, ఏడుస్తున్నాడు అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. ఇప్పటికే కొంతమంది సైనికులు ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోయారు, 4,500 మంది వరకు. వాళ్ళకి అర్థమైంది మనం తప్పు చేస్తున్నామనే విషయాన్ని. ఇప్పటికీ ఉన్నటువంటి సైనికుల్లో కూడా ఇంకా ఉగ్రవాద లక్షణాలు ఉన్నటువంటి సైనికులే పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చేటటువంటి దృశ్యాలు బయటికి గమన వస్తే మిగిలినటువంటి సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఒకవేళ ప్రపంచానికి వేరే సంకేతాలు వెళ్ళిపోతే బంకర్లో దాచిపెట్టేశారు. నిజానికి ప్రధానిని ముందుకు తీసుకొచ్చి ప్రధానితో జాతిని ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి ఈ సమయంలో ఏడుపుగా ఆపుకోలేకపోతున్న ప్రధానిని జాతికి చూపిస్తే వాళ్ళు ఏమైపోతారనే భయంతో బంకర్లో దాచిపెట్టారు. సో దాచిపెట్టి తెల్లవారుజాము 4:15 ఒక డ్రోన్ పంపించారు. ఎలా చూడాలి దాన్ని? అంటే బేసిక్గా ఈరోజు ప్రధాని రాత్రి ఏడ్చాడు. నిన్న ముందు రోజే పార్లమెంటులో సాక్షిగా అక్కడ వాళ్ళ ఎంపీనే, ఆయన కూడా ఎక్స్ ఆర్మీ నుంచి వచ్చి ఎంపీ అయ్యాడు. ఆ ఎంపీనే అసలు పూర్తిగా కన్నీళ్లు పెట్టుకోండి పార్లమెంట్లో, వాళ్ళ పాక్ పార్లమెంట్లో క్లియర్గా ఏడ్చేసి పాకిస్తాన్ని రక్షించాలి, ఆ దేవుడే రక్షించాలి, ఈ యుద్ధాన్ని మనం చేస్తున్నది ఎటువంటి పరిణామాలకు తీసుకుంటే తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది, ఇక్కడున్న పాకిస్తాన్ ప్రజల్ని రేపు ఉదయాన్నే లేచి చూడగలమా అని ఆయన ముందుగానే ఏడ్చాడు. అంటే హీ నోస్ ఏం జరగబోతుంది అనేది, నిన్న రాత్రి ఏం జరగబోతుంది అనేది ఆయన ఉదయాన్నే పసిగట్టగలిగాడు. కారణం ఏంటంటే అతను ఆర్మీలో పనిచేశాడు, పాక్ ఆర్మీలో పనిచేశాడు, ఒక మేజర్ రోల్ స్థాయిలో పనిచేశాడు. ఆ వ్యక్తికి క్లియర్గా తన శక్తి ఏంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్న యుద్ధానికి ఉన్న శక్తి ఏంటి, వాళ్ళకున్న మైనస్లు ఏంటి, వాళ్ళకున్న శక్తి ఏంటో పూర్తిగా కూడా అట్ ద సేమ్ టైం భారత దగ్గర ఎటువంటి శక్తి ఉంది, ఏం చేయగలదు భారత్ అనేది అతనికి తెలుసు. కాబట్టి క్లియర్గా పార్లమెంటు సాక్షిగా ఈరోజు పాకిస్తాన్ని రక్షించాలంటే ఒక అల్లానే తప్పితే ఇంకా ఎవరు రక్షించలేరు అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. క్లియర్గా వీడియోస్తో కూడా వచ్చింది. ఇక ప్రధానమంత్రి అంటావా, ప్రధానమంత్రి రాత్రి బంకర్లో దాక్కున్నాడు అనే ఫోటోలు కానీ బయటకు వస్తే ఇక ఆర్మీ మొత్తం కూడా పాక్లో నుంచి ఆర్మీ మొత్తం కూడా ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి వాళ్ళందరూ కూడా ఇళ్ళకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ని నడుపుతుంది పాక్ సైన్యం కాదు, ఉగ్రవాద సంస్థలు నడుపుతున్నాయి. ఉగ్రవాద సంస్థలు అక్కడి నుంచి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు కావద్దు, లేకపోతే పాకిస్తాన్ ప్రధాని నడపట్లేదు, పాకిస్తాన్ నిన్న రాత్రి కూడా ఈరోజు నేపాల్ కూడా క్లియర్గా పాకిస్తాన్కి ఒక హెచ్చరిక జారీ చేసింది. మీరు మా గగనతలంలో నుంచి మీరు కానీ యుద్ధానికి చేస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు, మీరు మా గగనతలంలోకి రాకూడదు అని చెప్పిన పరిస్థితి. రాత్రి కూడా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి అనేది కూడా ఒక సమాచారం అవుతుంది. రాత్రి అర్ధరాత్రి పీటీఏ పార్టీ కార్యకర్తలు కూడా ఇస్లామాబాద్లో పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నా చేశారు, నిరసనలు చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంచనలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా పాకిస్తాన్లో అసలు పూర్తిగా అర్థమైపోయింది, పాకిస్తాన్ ప్రజలకు కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు కావచ్చు, అసలు ఏం జరగబోతుంది, ఇక్కడ ఏం చేస్తే ఎటువంటి పరిస్థితి ఉందో, రేపు ఉదయానికి ఉండమా లేదు, ఇటువంటి వాతావరణమే ఒక 2-3 రోజులు జరిగితే పాకిస్తాన్లో ఏం జరగబోతుంది అనే అంశాన్ని పూర్తిగా కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు. అందుకే అర్ధరాత్రి కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు యుద్ధం చేస్తున్నాం, ఎందుకు ఈ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్
ప్రధానిని గౌరవ చేసినంత ప్రధాని చేశారు. ఒకవైపు ప్రధాని మాత్రం అక్కడిపై బంకర్లో దాక్కున్న పరిస్థితి ఉంటే, మరోవైపు పాకిస్తాన్ ప్రజలు నిరసన ర్యాలీలు చేస్తున్న పరిస్థితి అర్ధరాత్రి కూడా. అంటే వాళ్ళకి క్లియర్గా ఒకటి పిటి దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ అంచనాలు అయితే క్లియర్గా అసలు నీ వల్ల కాకపోతే చెప్పు, మేము ఇమ్రాన్ ఖాన్ని బయటికి తెచ్చుకుని ఇమ్రాన్ ఖాన్ చేత మేము అసలుకి యుద్ధం చేయాలా లేదా అని ఆలోచిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో పూర్తిగా ఉన్నాయి. ఇక కరాచీ పోర్టుకు సంబంధించేస్తే ఆ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. అసలు పాకిస్తాన్కి ఆయువు పట్టు. పాకిస్తాన్కి దాదాపుగా నెలకి 80,000 కోట్ల రూపాయల టర్నోవర్ కేవలం ఆ ప్రాజెక్ట్ నుంచే వస్తుంది. చాలామంది పెట్టుబడిదారులు కరాచీలో పెట్టుబడులు పెట్టారు, విదేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టిన పరిస్థితి. కానీ ఈరోజు అది పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. తిరిగి కరాచీ కోలుకోవాలనుకుంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది అనేది లోకల్గా అక్కడ పాకిస్తాన్ మీడియానే చెప్తున్న పరిస్థితి. అంత విధ్వంసంకి గురైపోయింది పూర్తిగా. ఎక్కడ ఎగుమతుల్లో దిగుమతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కరాచీ పోర్టు మీదనే ఆధారపడుతుంది పాకిస్తాన్. కానీ అటువంటి పాకిస్తాన్కి చావు దెబ్బ కనీసం కేవలం 20 నిమిషాలు నేను కూడా, అది కూడా నిన్న రాత్రి 20 నిమిషాల మీదలో జరిగిన దాడిలోనే పూర్తిగా కూడా కరాచీ పోర్టు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఇక టర్కీ ఒకటే ఇక్కడ మిగిలింది. ఇంకా టర్కీ తన పంపించిన నౌకను పూర్తిగా కరాచీలోకి తీసుకుని వస్తుందా లేదో అక్కడి నుంచి అది వెనక్కి వెళ్ళిపోద్దా అనేది కూడా కొంత చర్చ అవుతుంది. ఈరోజు భారత్ కూడా టర్కీ పంపించిన నావీ షిప్ని ఏం చేయాలనే ఒక ఆలోచనలో కూడా దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ విషయం టర్కీకి కూడా చెప్పింది. రేపు ఏదైనా జరిగితే ఇదే విషయంలో కానీ ఈ నౌక మీద కానీ రేపు ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు, మీరు ఆలోచించుకోండి అని చెప్పి కూడా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు భయంతో బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్ ప్రధాని నివాసం దగ్గరకు ఒక మిసైల్ వెళ్లి పడడంతో పాకిస్తాన్ ప్రధాని ఆ శబ్దం విని ఒక్కసారిగా వణికినట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన వెంటనే బంకర్లోకి తీసుకుని వెళ్ళి దాచేశారు. నిజానికి భారతదేశంపై యుద్ధానికి కాలు దువ్వినప్పుడు మేము చాలా నీతిమంతులం, మేము చాలా శక్తిమంతులం అని చెబుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రధాని బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధాని భారతదేశం పంపించిన మిసైల్ శబ్దం విని ఒక అడుగు దూరం ఇటు పడి ఉంటే, ఒక డిగ్రీ అటు ఇటు అయ్యి ఉంటే ఈ పాటికి నేను ఏమైపోయి ఉండేవాడిని అని పాకిస్తాన్ ప్రధాని భయంతో మాట్లాడుతూ ఉంటే, అతని మాటలు ఎక్కడ బయటకు వస్తే అది ప్రజల్లో వేరే సంకేతాలు వెళ్ళిపోతాయి, ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇప్పటికే కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆత్మస్థైర్యం దెబ్బతిన్నటువంటి సైనికులు చాలామంది పాకిస్తాన్ సైన్యం నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏడుస్తున్నాడు అనే దృశ్యాలు బయటకు వస్తే ఇంకా అది వేరే సంకేతాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మరింత భయాందోళన చెందుతారు అనే వ్యక్తం చేస్తూ ఈ పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లోకి తీసుకువెళ్ళి దాచేశారు. పాకిస్తాన్ ప్రధాని ప్రస్తుతం బంకర్లో కాలం గడుపుతున్నాడు. మళ్ళీ కొంచెం సైన్యం చెప్పినటువంటి మాటలు, ఉగ్రవాదులు సైన్యం ఉగ్రవాదులు ఒక్కడే కాబట్టి మళ్ళీ పాకిస్తాన్ ప్రధానికి కొంచెం ధైర్యం చెప్పి బయటకు తీసుకొచ్చి ఏదైనా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక్కసారిగా డ్రోన్ శబ్దం విన్న తర్వాత పాకిస్తాన్ ప్రధానికి నివాసానికి కొంచెం దూరం, కూతవేటు దూరంలోనే మనం వేసినటువంటి డ్రోన్లు పడటంతో, ఇస్లామాబాద్లో ఆ డ్రోన్లు పడటంతో పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. ఇప్పటికే మీరు చూశారు కదా, మొన్న ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ త్రిట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. లేదంటే మసూద్ అజార్ ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేవాడు. మన లక్ష్యం పాకిస్తాన్ పాలకులో, పాకిస్తాన్ సైనికులో, పాకిస్తాన్ ప్రజలో కాదు, మన లక్ష్యం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు. అందుకే భారతదేశం పాకిస్తాన్లో ప్రజలపైన ఎటువంటి దాడులు చేయలేదు, పాకిస్తాన్ పాలకులపై ఎటువంటి దాడులు చేయలేదు, పాకిస్తాన్ సైనికులపై ఎటువంటి దాడులు చేయలేదు. కేవలం పాకిస్తాన్ ప్రజలు, సైనికులు పెంచి పోషించిన ఉగ్రవాదులపై మాత్రమే దాడులు చేశాం. ఆ దాడిలో మసూద్ అజార్ త్రిట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని మసూద్ అజార్ కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత వైరాగ్యం గుర్తొచ్చింది మసూద్ అజార్కి. ఆ దాడిలో నేను కూడా పోయి ఉంటే బాగుండు అని తమ వాళ్ళు ప్రాణాలు కోల్పోతే ఆ దాడిని తలుచుకుని మసూద్ అజార్ భయపడుతున్నాడు. దానికి భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని కూడా ఆ చావు భయం కళ్ళ ముందు కనిపించింది. కళ్ళ ముందే ఒక మిసైల్ వచ్చి పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొద్ది దూరంలో పడడంతో పాకిస్తాన్ ప్రధాని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లో ఏడుస్తున్నాడంట. ఆ ఏడ్చేటటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందోనని బుజ్జగించి మరి పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు బంకర్లోనే దాచిపెట్టారు. అంతేకాదు, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, పాకిస్తాన్ సైన్యం ఐఐటి జలంధర్ పంజాబ్ వైపు కూడా వాళ్ళు డ్రోన్లను ప్రయోగించినటువంటి దృశ్యాలు. పంజాబ్లో అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
జలంధర్ ఎన్ఐటి జలంధర్ వైపు డ్రోన్లు వస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు వస్తూ ఉన్నాయి. వాటిని కొంతమంది చిత్రీకరించినటువంటి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ యూనివర్సిటీ విద్యార్థులు, ఎన్ఐటి జలంధర్ యూనివర్సిటీ విద్యార్థులు వాటిని చిత్రీకరించారు. చూడండి ఒకసారి. వాటిని మనం మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసాం. అటువైపు వచ్చినటువంటి మిసైల్స్ని, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ని మనం ఇంటర్సెప్ట్ చేసాం. వాటిని మార్గ మధ్యంలోనే కూల్చివేసినటువంటి సందర్భం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్లను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలను పంపించడంతో జైసల్మేర్లో మనం ఒక యుద్ధ విమానాన్ని కూల్చేసి ఆ పైలట్ని మనం పట్టుకున్నాం ప్రాణాలతో. ఎన్ఐటి జలంధర్ వైపు పాకిస్తాన్ మిసైల్స్ వస్తూ ఉన్నప్పుడు వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడున్న యూనివర్సిటీ విద్యార్థులు వాటిని తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకవైపు ఈ దాడంతా జరుగుతూ ఉన్నప్పుడు మనం మన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కూడా దాడులు చేసాం. కరాచీ ఎయిర్పోర్ట్ని మనం లేపేశాం. కరాచీ ఎయిర్పోర్ట్ని మనం కరాచీ పోర్ట్ని మనం ధ్వంసం చేయడంతో కరాచీ పోర్ట్ ఇప్పుడు 70% ధ్వంసమైపోయింది. కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోవడంతో అక్కడ సముద్ర వ్యాపారం దాదాపు ఆగిపోయేటటువంటి అవకాశమే ఉంటుంది. ఇక కరాచీ ఎయిర్పోర్ట్ని మళ్ళీ పునర్నిర్మించాలి అంటే అది చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. నిన్న మొత్తం జరిగినటువంటి దాడి దృశ్యాలను మీకు డిఫరెంట్ బాక్సుల్లో మీకు చూపిస్తాను. ఇదిగో మీకు 4 బాక్సుల్లో మీకు చూపిస్తూ ఉన్నాను. పోఖ్రాన్, జమ్మూ, జైసల్మేర్, పఠాన్కోట్, ఉదంపూర్, అఖ్నూర్. పోఖ్రాన్, జమ్మూ, జైసల్మేర్లో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఆ డ్రోన్లు వస్తూ ఉంటే మనం ఇంటర్సెప్ట్ చేస్తున్నాం, వాటిని ఆపేస్తూ ఉన్నాం. ఇక పఠాన్కోట్, ఉదంపూర్, అఖ్నూర్లో దాడి దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. పఠాన్కోట్ వైపు మనం చేసినటువంటి దాడితో అక్కడ చిన్నాభిన్నమైపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రధాని నివాసానికే కోతవేటు దూరంలో మనం ప్రయోగించినటువంటి మిసైల్ పడింది. దీంతో ఇంకా అట్టుడుకుపోతున్న పాకిస్తాన్ తెల్లవారుజామున 4:15 మరో డ్రోన్ పంపించింది. బహుశా ఏడుస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రధానికి ఇంకో డ్రోన్ పంపించి ఇదిగో మనం లక్ష్యాన్ని ఢీకొట్టాం, మన లక్ష్యాన్ని ఛేదించామనేటటువంటి విషయం చెప్దాం పాకిస్తాన్ ప్రధానికి అనుకుని ఉంటారు. బంకర్లో పాకిస్తాన్ ప్రధాని దాచిన తర్వాత మరో డ్రోన్ ప్రయోగించారు. ఆ డ్రోన్ కూడా మనం చిత్తు చేస్తాం. ఆ డ్రోన్ కూడా మనం గాల్లోనే పేల్చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొత్తం 50 డ్రోన్లు, మొత్తం పాకిస్తాన్ ప్రయోగించిన 50 డ్రోన్లను మనం నేలమట్టం చేసేసాం. ఒక్క డ్రోన్ కూడా మన భూభాగం వైపు వచ్చి మన భూభాగంలో వాళ్ళు టార్గెట్ చేసినటువంటి ప్లేస్ను చేరలేదు. అందుకే ఇప్పుడు కానీ మనం ప్రయోగించినటువంటి డ్రోన్లు, మనం ప్రయోగించినటువంటి మిసైళ్ళు, మనం ప్రయోగించినటువంటి గైడెడ్ బాంబులు, హ్యామర్ బాంబ్స్ అంటారు వాటిని, అవి గైడెడ్ బాంబ్స్ అన్నమాట. అవి జీపీఎస్ ద్వారా కూడా పనిచేస్తూ ఉంటుంటాయి. సో ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని సరిగ్గా మనం ఛేదించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మనం ప్రయోగించిన ప్రతిదీ కూడా పాకిస్తాన్లో లక్ష్యాన్ని ఢీకొట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏడవటానికి కారణం అదే, పాకిస్తాన్ ప్రధాని వణికిపోవటానికి కారణం అదే. అందుకే పాకిస్తాన్ ప్రధానికి కూడా ధైర్యం చెప్పడానికి, వణికిపోతున్న పాకిస్తాన్ ప్రధానికి, భయపడుతున్న పాకిస్తాన్ ప్రధానికి ధైర్యం చెప్పడానికి ఆ సైన్యం తెల్లవారుజామున 4:15 మరో డ్రోన్ పంపించింది. దాన్ని కూడా మనం కూల్చేసి అర్ధశతకానికి చేరువ చేసాం. 50 డ్రోన్లను మనం కూల్చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ భయంతోనే ఉంది. కానీ పాకిస్తాన్ భయంతో ఉన్నప్పటికీ వాళ్ళ మైండ్ సెట్ వేరు, ప్రజలు భయంతో ఉన్నారు. అందుకే ఇమ్రాన్ ఖాన్ అనుచరులు కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఇమ్రాన్ ఖాన్ని విడిపించుకుని వెళ్ళడానికి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. పాకిస్తాన్లో ఇప్పుడు ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరగబడుతూ ఉంది. దీంతో పాకిస్తాన్ అంతర్యుద్ధంతో అట్టుడికిపోతుంది. ఇటు భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించి ఆర్థికంగాను నష్టపోతూ ఉంది పాకిస్తాన్. మరి ఈరోజు మనం పూర్తిగా అనుకున్న లక్ష్యాలను అనుకున్నట్టుగా 100% లక్ష్యాలను చేరువయ్యాం. పాకిస్తాన్ మాత్రం లక్ష్య ఛేదంలో 0. మరి ఈరోజు పాకిస్తాన్ దాడికి తెగబడేటటువంటి సాహసం చేస్తుందా? ఈరోజు కూడా పాకిస్తాన్ దాడికి తెగబడే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు కూడా పాకిస్తాన్ రాత్రిలాగా దాడికి తెగబడే అవకాశం ఉంటుందా? దాడికి తెగబడే దుస్సాహసానికి పూనుకునే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారా? ఇప్పటికీ రాత్రి చేసిన దుస్సాహసానికి పాకిస్తాన్లో ధ్వంసరచన కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోయింది. వాళ్ళ ఎయిర్ షిప్స్ పోయాయి, పోర్ట్లు పోయాయి. పాకిస్తాన్ ప్రధాని బంకర్లో దాక్కుని భయంతో వణుకుతూ ఉన్నాడు. ఈ సమయంలో కూడా పాకిస్తాన్ ఇంకా దాడులకు తెగబడుతుందా? తెగబడి